అటు తిరిగి అటు పోయి ఇప్పుడు దీంట్లో దాంట్లో చెప్పేటట్టు చెప్పాను. చెప్తే విన్నారా? పంచాయతీ ఉంటుంది తెలియదు. సైడ్ జరగండి. నమస్కారం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఐలాపూర్ తాండా నుంచి సాయంబిక కాలనీ వరకు బీటీ రోడ్డు 150 లక్షలు, అలాగే లాలాబాయి కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రీ వరకు 150 లక్షల బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది బొల్లారం టు అమీన్పూర్ లింకు, ఐలాపూర్ తాండా టు అమీన్పూర్ లింకు రోడ్లు ఇవన్నీ పబ్లిక్ ఈజీగా రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి లింకం రోడ్లు అన్ని బీటీ రినివల్ చేసి బీటీ రోడ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ దేవానంద్ గారు, మాజీ ఎంపీపీ దేవానంద్ గారు, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ గారు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రైన్లు కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ స్థానిక ప్రజలకు ఈ మౌలిక వసతులు ఇబ్బందులు లేకుండా స్థానిక నాయకుల ద్వారా, ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో కలిసినాం కాబట్టి ఇదంతా ఈ ప్రాంత గ్రేడ్ అంతా పెరిగింది. మున్సిపల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది, మున్సిపల్ పోయి గ్రేటర్ హైదరాబాద్లో కలవడం జరిగింది. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగిపోయినాయి గ్రేటర్ హైదరాబాద్. కాబట్టి స్థానికంగా మౌలిక వసతులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా